తద్వారా మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు, మనిషి కుమారుడిగా శరీరధారిగా దిగి వచ్చారని ఏళ్ళ తరబడి నుండి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం గురించి, క్రీస్తు పుట్టుక గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యెషయా భక్తులు ఏమని అంటారంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. యెషయా గ్రంథం 9:6లో ఆ మాట మనకు కనపడుతుంది. అంటే ఎవరైనా కుటుంబంలో కుమారుడు పుడితే మాకు ఏమంటారు, కుమారుడు పుట్టాడు, మాకు కుమార్తె పుట్టిందని. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనుక అపొస్తలుల కార్యాలు 10:23లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఈ లోక రక్షకుడిగా ఆయన దిగి వచ్చారు గనుక యేసు ప్రభు పుట్టడము అనేది మన జీవితాల్లో ఎన్నడూ మన హృదయాలలో దేవుని వాక్యాలని స్మరించి ధ్యానించి గుర్తు చేసుకుంటే ఎల్లప్పుడూ కూడా ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు క్లుప్తంగా నేను చెప్పు. చలి కాసుకుంటున్నారు, మందను కాసుకుంటూ రే మనం నాటికలు చూస్తాం కదా, మరి ఇంకయ్యా చలి చంపేస్తుందిరా, అవునురా వీరయ్య నిజమే అని ఒకరినొకరు మాట్లాడుకుంటే, ఆ 9వ వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తన మందను మేపుచూ ఉండగా ప్రభుదూత వారి ఎదుట నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని. వెంటనే దూత, భయపడకుడి, మీకు శుభవర్తమానం తెలియజేస్తున్నాను, లోకం అంతా సంతోషించే మహా సంతోషకరమైన శుభవర్తమానం. హల్లెలూయా. ఇందుకు నేను మీతో చెప్పదలసిన మాట ఏంటంటే, మన పండగ చేసుకుంటున్న మనం చిన్నపిల్లల కార్యక్రమంలో తర్వాత మనం ఏది చేస్తున్నా మన జీవితాలలో కలుగుతున్నటువంటి భయం, జీవితాన్ని గురించి, పిల్లల గురించి, రాబోతున్న భవిష్యత్తు గురించి భయం అనేటువంటి, అసలు ప్రపంచంలో భయం ఎప్పుడు మొదలయ్యింది, ఎందుకు మనిషి భయపడుతున్నాడు, ఎందుకు భయాందోళన కలిగింది? దేవుడి సృష్టి కదా, దేవుని స్వారూప్యంలో నిర్మించబడిన మానవుడు ఏదేను తోటను నిర్మించి, ఆ ఏదేను తోటలో సకల సౌలభ్యత, సకల సౌకర్యం, సకల ఆధిపత్యం, దేవుని అధికారం, అందము, చందము, అర్హత, యోగ్యత అన్నీ ఇచ్చాడు దేవుడైన యెహోవా మానవునికి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, సాతాను యొక్క మాటను విన్నాడో, ఆ మాట విని తినవద్దన్న పండుని తిన్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుడు కరాఖండిగా చెప్పాడు ఒక మాట. ఏమనంటే ఆదికాండం 2:17లో ఉంటుంది, అయితే మంచి చెడుల తెలివినిచ్చే ఈ వృక్ష ఫలము తిని ఎడల నిశ్చయముగా నువ్వు చచ్చదవని నరునికి ఆజ్ఞాపించును అనే మాట మనకు కనపడుతుంది. నరునికి ఆజ్ఞాపించాడు, ఈ పండు తింటే నువ్వు చస్తావు, ఖచ్చితంగా చస్తావు అని నరునికి ఆజ్ఞాపించును. ఎప్పుడైతే తినవద్దన్న పండుని తిన్నాడో, ఈరోజు మన జీవితాల్లో కూడా మనకి శ్రమలు ఎందుకు, బాధలు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, అవమానాలు ఎందుకు, ఆవేదన ఎందుకంటే దేవుని వాక్యం ఏది చేయకూడదని, ఏది చెయ్యకూడదు, ఏది చూడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అనే చోటికి వెళ్ళడం ద్వారా మనిషి జీవితంలో పాపం పరిపక్వమైనది. ఎప్పుడైతే తిన్నాడో, ఆ అవ్వమ్మ తిన్నదో, సగం తిని మరలా సగాన్ని ఆ ఆదాము గారికి ఇచ్చారో, వెంటనే 3వ అధ్యాయంలో ఎప్పుడు చల్లని పూట దేవుడు వస్తే, దేవుడు చల్లని పూట వచ్చి, ఆదామో ఏంటి రోజు సంగతి, దేవుని స్తోత్రం. మనం నెల్లూరు తిరుపతి భాషలో చెప్పుకోవాలంటే ఏంటి ఈ రోజంతా మందలేంటి,
ఏంటి మందల అంటే ఏముందయ్యా, దానికి పేరు పెట్ట, ఏనుగు పేరు పెట్ట, కుక్కకు పేరు పెట్ట, నక్కకు పేరు పెట్ట, అక్క కాదు అందరికి పేరు పెట్ట, ఈ పేరు అంటే చక్కగా దేవుడితో సంభాషిస్తున్నాడు. దేవుడు మానవుడు వీరి యొక్క సంభాషణ రోజు రొటీన్గా జరుగుతూ ఉంది. యథావిధిగా దేవుడు వచ్చాడు, ఆజ్ఞను అతిక్రమించారని దేవుడికి తెలియదు. ఇక వెంటనే 9వ అధ్యాయం 9, 10 వచనాలు ఏమవుతుందంటే, దేవుడైన యెహోవా ఆదాము నువ్వెక్కడా, దేవుని స్తోత్రం, ఆదాము నువ్వెక్కడున్నావు అనగానే 10వ వచనం అంటాడు, దేవా తోటలో నీ స్వరం ఉన్నప్పుడు భయపడి నేను దిగంబరనై భయపడి దాగుకుంటున్నాను అనే మాట కనపడుతుంది. అప్పుడు ప్రారంభించబడింది మానవాళి జీవితంలో భయం 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 భయం. ఏమండి, అభయమున్న దేవుని వాక్యం ద్వారా అభయాస్తాన్ని చాపిన స్నేహితులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, ముఖ్య స్నేహితులు అభయాస్తాన్ని చాపిన అభయముగా ఉన్న భయం భయం గుంపెట్లో మానవులు జీవిస్తూ ఉన్నారు. కొంచెం ఏమండి ఆరోగ్యం కొంచెం తగ్గినా భయము, ఏమిటి కొంచెం తగ్గినా భయము. కుటుంబంలో మంచి సౌందర్యవంతమైన పిల్లలున్నా ఏమిటి పెళ్ళిడి వరకు ఉంటుందా లేదా, ఎవరికైనా పడుతుందా అని భయం. కొంచెం గ్యారెంటీ ఉండి లైట్ ఆపితే కళ్ళు తప్ప ఏం కనబడవంటే దీన్ని ఎవరు చేసుకుంటారు రా బాబు అనే భయం. ఏమిటి రకరకాల భయం గుప్పెట్లో మానవాళ్ళు నడుస్తుంటే క్రిస్మస్ పర్వదినాల్లో ఒకే ఒక మాట, సర్వ ప్రపంచం భయములు ఉంటే భయముల నుండి విడుదల కలుగ చేయడానికి యేసు పుట్టాడు. దేవుని స్తోత్రం. భయముల నుండి విడుదల కలుగ చేసేదానికి దేవుడైన యెహోవా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఆదిలో వాక్యముగా ఉన్నాడు. దేవుడి యోహాను సువార్త 1 వచనములో ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడై ఉండును. అదే యోహాను సువార్త 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను. దేవుని స్తోత్రం. ముందు జరుగు. ఆ వాక్యమే కొంచెం ముందు జరగరా. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించిన శరీరాన్ని దాల్చి, ఏం దాల్చి? శరీరాన్ని దాల్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక పుట్టిక వింతైనది. హల్లెలూయా. వింతైన తారక అని పాడాం కదా. ఏమండి, నింగిలో నక్షత్రం ఉదయించింది. సంఖ్యాకాండ 24:14 వచనంలో ఉంటుంది, యాకోబుల నుండి నక్షత్రము ఉదయించెను అనే మాట మనకు కనపడుతుంది. యాకోబు యొక్క మోసకరం నుండి విడిపించడానికి ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు నక్షత్రంగా ఉదయించాడు. చూడండి, మొట్టమొదట మానవుడు చంద్రగ్రహంలోనికి చంద్రమండలంలోకి అడుగుపెట్టాడు. 1969 జూలై 20వ తారీఖున ఒక శాస్త్రవేత్త నీల్ ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి కొంతమంది బృందాన్ని తీసుకుని వెళ్ళి అతడు అరుదైనటువంటి ఘనత కలిగిన తర్వాత ఇశ్రాయేలు దేశంలో ఆయన ఆ ప్రాంతం యేసు ప్రభు సంచరిస్తున్నటువంటి ప్రాంతాలంతా చూచి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చూసి కాస్త యేసు ప్రభు సంచరించిన ఆ ప్రాంతంలో అలాగా ఈయన గారికి భావోద్గారానికి గురై కొంచెం ఏడుస్తున్నట్లుగా ముఖాధారకం పెట్టి అలా నీరసంగా ఒక చోట బండ మీద కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, అయ్యా మేము పెట్టిన భోజనం సరిగ్గా లేదా, ఫుడ్ పాయిజన్ అయిందా, ఏమైంది, ఎందుకు ఆ ముఖం అదో రకం పెట్టారు, విచారంగా ఉన్నారు, ఏంటి సంగతి అంటే లేదు ప్రపంచమంతా నివ్వెరిపోయి నేను మొట్టమొదట చంద్రుడి దగ్గరికి అడుగుపెట్టాను, అప్పుడు అందరు నన్ను గణపరిచారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ సుందరమైన ఈ పరిసర ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు సంచరించాడు కనుక ఆయన సంచరించిన అడుగు జాడుల్లో నేను వెళ్తున్నాను కదా. మొట్టమొదట
చంద్రగ్రహములకు వెళ్ళే అనుభూతి కంటే యేసు ప్రభు సంచరిస్తున్న ఈ స్థలంలో నాకు మహదానందము కలుగుతుంది. హల్లెలూయా. అందుకని క్రిస్మస్ అంటే సంతోషం కాదు, చెప్పండి, మహా సంతోషకరమైన శుభవర్తమానం. దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుట్టలో చుట్టబడి పశువుల తొట్టులో పొరండబెట్టాడు అని దేవదూత ఈ మాటలన్నీ ఒక్కొక్కటి చెప్పింది. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ క్రిస్మస్ శుభవేళ. హల్లెలూయా. తెలకాయలు, మెడకాయలు, గుండెకాయలు మనుషులు కాదు, కోడిల్ని కోసేసుకుని మంచిగా విందు చేసుకుని రంగులు వేసుకుని ఇట్లా స్టార్స్ పెట్టుకుని చక్కగా మన సంబరాలు అంబరాన అంటుకున్నట్లుగా చేసేదానికంటే క్రిస్మస్లో దాగిన్ని చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, వాటిలో మనిషి జీవితంలో భయం 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 భయం. ఏమండి, ఏదైనా సంపాదిస్తే ఆ సంపాదన చివరి వరకు ఉంటుందా, ఎవరైనా దోచేస్తాడో లేదా అన్నవారికి భయం. ఏది సంపాదించుకోండి, ఏమీ లేదు, నా బతుకు ఇట్లా తెల్లారింది, ఇప్పుడు ఎలా జీవిస్తాను, అదో రకమైనటువంటి భయం. నా దేవుని బిడ్డలారా, భయంలో నుండి విడుదల కలగడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాదాలు, పరిపూర్ణమైనటువంటి దీవెనలు. యోబు భక్తుడు కూడా ఊజు దేశం అందరి చేత ఘనత పొందిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, ఘనత, సౌభాగ్యం, అతనికి చక్కని సౌశీల్యత, మంచి గుణగణాలు కలిగిన వ్యక్తి యోబు. అయితే అతనికి గజ్జి రావడం, పిల్లలు చనిపోవడం, ఎంతమంది అయితే అదృష్టవంతుడు అనుకున్నారో అదే నెలతో గజ్జోడు కొంచెం దూరంగా ఉన్నానమ్మా, గజ్జాడయ్యా, గజ్జి వచ్చింది, అన్నీ పోయినాయి, ఆస్తి అంతా పోయింది, ఆయన పలకరించొద్దు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చినని నేను మిక్కిలి భయపడుతున్నో అదే నాకు సంభవించింది అని అంటాడు. బాగా వినండి దేని బిడ్డలారా, ఏది వచ్చినని నేను మిక్కిలి భయపడ్డానో అదే నాకు సంభవించింది అనే మాట యోబు గ్రంథం 3:25లో మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, వచ్చిందా, నేను అనుకుంటేనే వస్తుందని. దేవుని స్తోత్రం. నేను అనుకుంటేనే తిడతారని, నేను అనుకున్నా జారి పడతావని. అది వస్తే అది పోయినప్పుడు ఆ బస్సు రోడ్డు మీద కాకుండా నా కాళ్ళ మీద ఎక్కించేస్తే ఏముంటుందో అనుకుంటే, ఏది వచ్చినని నేను మిక్కిలి భయపడ్డాను అదే నాకు సంభవించింది, అదే నాకు జరిగింది అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిక్కిలి భయం నుండి, అందుకనే లూకా సువార్త 2:9 చివరిలో వారు మిక్కిలి భయపడ్డారు. గ్రేట్ ఫియర్ అని రాస్తుందండి. గొప్ప భయం, మిక్కిలి భయపడ్డారు. కానీ భయపడకడి, నేను మీకు సంతోషకరమైన, మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు గతిస్తున్నా. మన ప్రభువైన దేవుని మన జీవితకాలమంతో మర్చిపోకుండా ఆయనలో మైమరిచి మమేకమై సమైక్యతతో, సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో మన యొక్క జీవితాన్ని స్మరించుకుంటూ దైవంలో ఉన్న ఆశీర్వాదాలను మనం పొందుకోవడానికి ఈ క్రిస్మస్ శుభవేళ. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో ఏ ఏ విషయాల కొరకు భయపడ్డామో ఈ క్రిస్మస్ నుండి ఆ భయములను విడుదల కలిగి ఉపవాసం ఉండి క్రొత్త సంవత్సరంలో ప్రవేశించడము గాక. నూతన సంవత్సరంలో ప్రవేశించడం గాక. చేతులకి చెప్పండి, నవనూతనమైన ఆశీర్వాదాలతో నింపబడును గాక. అట్టి దేవునితో నడిపించాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తున్నారు. దేవుని మనుషులు భయపడడం వల్ల ఆకస్మికంగా రకరకాల ఇక నా వల్ల కాదు, ఏం జరుగుతుంది. ఒకసారి ఒక వ్యక్తి బాడీ బిల్డర్ అండి, 6 అడుగులు ఉంటాడు, కండలు తిరిగిన వ్యక్తి. అందరూ చూసి అతని దగ్గరకు వచ్చి బాడీ బాగా పెంచాం అని ఆ రోజుల్లోనే అతనితో ఫోటో తీసుకునేవారు. సెల్ ఫోన్ లేదు కనుక, సెల్ ఫోన్ లేని రోజుల్లో ఆయన గారు ఏం చేస్తాడో చెప్పనా, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్ ఇవన్నీ వచ్చినాయి. అవి వాడికి లేని సమయంలో
గూడ్స్ ట్రైన్లో ఒక పెట్టిని ఫ్రీజర్ బాక్స్గా కూరగాయలు పండ్లు వాటిని తీసుకుని వచ్చి అక్కడ వాటిని ఏదైనా రిపేర్ అయితే దాన్ని రిపేర్ చేసే వ్యక్తి అనమాట. అంత ఎత్తు ఉండి అంతలా ఉండి అతనుకుండా భయం ఏంటంటే లోపల ఉండే భయం 10 మంది కూడా చెప్తారు. ఎప్పుడన్నా డోర్ లాక్ అయిపోతే ఎవరు లేకపోతే ఆ చీకటి నేను ఉంటే ఎక్కువ ఐస్ గట్టిగా -డిగ్రీ వచ్చి నేను కాలు చేతులు ఇట్లా గట్టిగా వణికిపోతే నేను ఐస్ గడ్డల కరిగిపోయి చచ్చిపోతాను అందరు నీకున్న బాడీ ఏంటి, నువ్వు మాట్లాడే మాట ఏంటి? దేవుని స్తోత్రం. ఏమండి నీ బాడీ ఏంటి, నువ్వు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఏమైంది అని ఏదో ఆ భయం నన్ను వెంటాడుతుంది స్నేహితులతో చెప్పేవాడు. ఓ రోజు అది రిపేర్ అయిపోతే ఈయన ఇంకొక నలుగురు రిపేర్ ఉన్నారు. ఇంకా అరగంట పని ఉన్నదట. ఉంటే వీళ్ళు నలుగురు అన్నారు, అరే బాబు పని టైం కనుక మేము వెళ్ళి మా ఇంటికి కావాల్సినంత మేము కొనుక్కుంటాము, కొంచెం పని కదా నువ్వు చేసేస్తావా, అదెంత పని మీరు వెళ్ళండి నేను చేస్తాను అన్నాడు జిమ్ అనేటువంటి వ్యక్తి. బాగా వినండి. వాళ్ళు వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, షాపింగ్ చేశారు, తెల్లవారింది. తర్వాత వచ్చారు. ఆ డోర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 గంట సమయానికి సడన్గా ఆ రైలు కుదింపుకి డోర్ లాక్ అయిపోయింది. వెంటనే భయపడిపోయాడు. ఇక నేను ఎప్పుడో ఇట్లా జరుగుతుంది అనుకుంటాను చెమట పెట్టేసేయండి. తెల్లవారిన తర్వాత ఆ నలుగురు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆవిడ ఇట్లాగ నిక్కిపోయి అట్లాగ వంగిపోయి గడ్డైపోయి చచ్చిపడి ఉన్నాడు. వాళ్ళు వచ్చే సమయానికి అంతగా గదిలో పెద్దగా చల్లదనం ఏమి లేదు, కాస్తో కోస్తో వేడిగానే ఉంది. కానీ లోపల ఉన్న ఆ భయం ఏం చేస్తుంది చెప్పిన ఆ వ్యక్తి జీవితాన్ని, నిండు 2 ఏళ్ళ జీవితాన్ని, అంత బలం ఉన్న అంత ఎత్తున్న కండలు తిరిగినటువంటి ఆ శరీర దారుఢ్యం కలిగిన సరే ఆ భయం ద్వారా ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. నా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని సామెతల గ్రంథం 29:25 వచనంలో ఏముంటుందంటే, భయపడుట వలన మనుషులకు చెప్పని ఏమొచ్చింది? ఉరి వస్తుంది. భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది. ఉరి పిదేవని వాడు చూడండి, వాళ్ళు ఆ ఫ్యాన్ వేసుకుని హ్యాంగింగ్ చేసుకుంటే వాళ్ళ నాలుక మొదట బయటకు వస్తుంది, నాలుగు సగం కట్ అవుతుంది, నాలుగులో రక్తం కాలుతుంది, కళ్ళు కాస్త పైకి వస్తాయి. మీరాలు చూశారంటే కడపలో సేవ పరిచయాలు ఉండి కొంతకాలం ఉండి బయటకు వెళ్ళిపోయి చిన్న ఏదో ఉద్యోగం చేసుకుంటే వ్యక్తి. నేను గదవల్ల సేవ చేస్తున్నప్పుడు కవర్ వచ్చింది, మీ ఇల్లు చూసా. అప్పుడే హ్యాంగ్ తీసుకుని ఆ రాత్రి అంతా అక్కడ పెట్టాడు, తలుపు తాళం తీసి డోరు పగలగొట్టి అక్కడ నుండి దించి చూస్తే నాలుక కట్ అయిపోయింది, రక్తం కారుతుంది. ముసలి పోయి దేవుని సొంతం చెప్పండి గట్టి హల్లెలూయ. చూసా, కళ్ళారు చూసి కాస్త కొంచెం ధైర్యంగానే నేను కాస్త ఎవరన్నా ధైర్యంగానే కొంచెం చూస్తా. కన్న కొంచెం భయం వేస్తే ఆ తర్వాత మన మందికి వచ్చిన విశ్వాస డాక్టర్ అనమాట. హ్యాంగ్ చేసుకున్న వారు ఇట్లా ఊరి తీసుకున్న వారికి ఎంతే నాలుగు కట్ అవుతుంది, కళ్ళు కొంచెం గుడ్లు పైకి వస్తాయి, చాలా భయంకరంగా వారు తణుకులాడి కొట్టుకున్నట్లుగా పశువులు కొట్టుకుని చాలా యాతన పడతారన్న, భయంకరమైన యాతన. మా యొక్క డాక్టర్ భాషలో చెప్పుకోవాలంటే, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు ఎంత వేదన ఉంటుందో దానితో సమానంగా ఊరి తీసుకున్న వారు చాలా యాతన పడతారని అని చెప్పారు. అప్పుడు అర్థమైంది. బైబిల్ వాక్యం తెరిచి చూసినప్పుడు ఈ సామెతలు 29:25 కూడా మనుషులు భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయం అనేది ఎంతగా భయపడతారో మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని మెడికల్ రీసెర్చ్ చేసి భయపడటం వలన మనుషుల యొక్క ఆయుష్ని 10 నుండి 15 సంవత్సరాల ముందుగానే ఈ బ్రతుకు జీవితాన్ని బ్రతుకు జీవితం ముగించుకున్నట్లుగా భయపడటం వలన కలుగుతుంది.
అందుకని ఎక్కువగా భయపడేవారు చూడండి. కబాను కరెంట్, అమ్మో ఏదో అయిపోయిందా, ఏమైపోయింది, కరెంట్ పోయింది కదా. నేను స్తోత్రం. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పై నుండి బయలుపడతా అంటారు. ఏంటి పెద్ద కూల వచ్చినట్లే. ప్రతి దానికి చిన్న దానికి భయం 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 భయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ శుభవేళలో ఆ గొర్రెల కాపరులు భయపడుతున్నారు. భయములో మిక్కిల భయం. ఆ భయములను విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్ర. చెప్తామండి గట్టిగా హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెన. ఏమిటి యేసుకి కవర్ వచ్చింది. యోసేపుకి ఏం కవరు? ఆయనకి ఎక్కడో చెప్పుకుంటారు. ఎంగేజ్మెంట్ అయింది కదా, అబ్బో ఎంగేజ్మెంట్ అబ్బా చంకలేగదయ్యా అని కడుపు వచ్చిందంట. దేవుని స్తోత్రం. గర్భవత ఏం చేయాలో అర్థం కాక ఆలోచించుకుంటాం. పెళ్లి చేసుకోవాలా ఉదయాలా, పెళ్లి చేసుకోవాలా ఉదయాలంటే కరుణ మనిషిలో చూసాం కదా. ఏమని? యోసేపు, ఓ యోసేపు, ఏళ్ళ నిండిన పాపల, 2 ఏళ్ళ నిండిన పాపలందరినీ తలలు నరికేమన్నాడు యోసేపు. ఆ హేరోదు చేసిన శాసనం బట్టి యేసు నెత్తికిని వెళ్ళి చేరవయ్యా, దేవుని కబురు వచ్చినంత వరకు అచ్చటే ఉండవయ్యా. దేవుని స్తోత్ర. చంద్రబాబు చెప్తాం కదా హల్లెలూయా. వెంటనే వెళ్ళాడండి. వెంటనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వెళ్ళాడు. బైబిల్ గ్రంథంలో మన వాళ్ళు యేసు ప్రభు ఎక్కడ కన్యమరి అయిన మరియమ్మ తల్లి ప్రసవించి ఎక్కడ డెలివరీ అయ్యిందో, ఎక్కడ యేసు ప్రభు పుట్టాడో ఎగ్జాక్ట్ స్పాట్ పొరపాటును రాయలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. రాసం అంటే ఒక గుణదల, ఏమండి, ఒక ఇంకోటి బంగ్లాదేశ్ దగ్గర ఉన్నది వెలంగిని, ఇంకో గని ఏదో అయిపోయింది అక్కడ ఇశ్రాయేలులో. పొరపాటు లేదు. మార్గ మధ్యలో ప్రసవిస్తే సత్రములో స్థలం లేనందున పశువుల పాకలో పోరండి పెట్టారు. దేవుని స్తోత్ర. బైబిల్ చరిత్ర చూస్తున్నప్పుడు పశువుల పాక పైన గదులు ఉంటే, సత్రం ఉంటే, దారిలో పోయిన వాళ్ళు సత్రం ఉంటే వాళ్ళు వేసుకున్న వాహనాలు ఉంటాయి. ఇప్పుడేదో డ్రూ అని బైకులు, కారులు వస్తాయి. అప్పట్లో ఏమిటాయి వాహనాలు? ఒంటెలు, గుర్రాలు, గాడిదలు. ఒంటెలు, గుర్రాల, గాడిదలు. ఆటో వాహనాలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళమ్మ సత్రంలో ఉంటారు. వాళ్ళు వచ్చుకున్న వాహనాలకి అక్కడ పశువుల పాక ఉండేదట. దేవుని స్తోత్ర. పశువుల పాకలో సత్రముల స్థలం లేనందున పశువుల పాకలో పశువుల తొట్టులు పొరండి పెట్టారు. పొత్తుగుడ్డలు చింపిరి గుడ్డలన్నీ చాలా వాసన వచ్చే గుడ్డలు. ఈ పశువులు అప్పుడప్పుడు రోత చేస్తే వాటిని ఎప్పుడైతే చీపులతో చిమ్ముతున్నా ఉడుస్తున్నా అప్పట్లో కొన్ని గుడ్డల్ని ఉపయోగించి దాన్ని శుభ్రం చేసేవారు. అటువంటి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టులో పొరండి. మన రాజాది రేసు ఆయన ఒక రాజు అయితే రాజు భవనంలో పుట్టారు. ఒక శాస్త్రవేత్త అయితే ఒక శాస్త్రవేత్త సంబంధించిన ఏదో ఒకటి కనిపెట్టే వాటిగా రావాలి. కానీ ప్రేమను ప్రపంచానికి పెంచాలి గనక తగ్గించుకున్నాడు. దీనుడై, రిక్తుడుదై, పొత్తుగుడ్డలో చుట్టబడి దేవుని తన యొక్క జన్మలో కూడా తగ్గింపు విధేయతను చూపించాడు గనక ఆ తగ్గింపు విధేయతలు కలిగితే తప్పనిసరిగా దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మత్తయి సువార్త 10:30 ఉంటుంది. మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నా గనక భయపడుకోడి. హల్లెలూయా. తల దూకున్నప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఇట్లా దూగాను ఒక 30 వస్తాయి, ఒక 50 వస్తాయి. అమ్మో ఊడిపోతుంది. 1, 2 ఈరోజు 10 ఊడిపోయి అమ్మా అని రాసుకో. 20 ఊడిపోయినాయి అమ్మ ఈరోజు ఒకటి కూడా వాళ్ళ దేవుని స్తోత్రం అనుకుని రాసుకోరు. అంటే మనము లెక్కించలేని వాటిని దేవుడు లెక్కిస్తున్నాడు కనుక ఆయన ద్వారా మనం భయపడకూడదు. దేవుని స్తోత్రం. చేతులు చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన దేవుడితో మన దేవుడు మనం నింపాలి. ఇదే మాటగా దీనికి సంబంధించిన మాటే లూకా సువార్త 8వ అధ్యాయం 50 వచనంలో యాయీరు అనేటువంటి ఒక ప్రధాని, సమాజ మందిరపు అధికారి, తన కుమార్తె చావు సిద్ధంగా ఉంటే 50 వచనాలు అంటాడు, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని స్తోత్రం. 2 చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఒకసారి చెప్పండి ఆ మాట, భయపడవద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. మాకు కొంచెం తోక పెట్టాడు యేసయ్య. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. చదవరా మాట, లూకా 8:50. నీ కుమార్తె చనిపోయినదని మొదటి నుండి చదువు. యేసు ఆ మాట విని ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని బోధకుని యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని స్తోత్రం. నమ్మిక మాత్రం ఉంచి ఎంతగా చెప్పాడు చూడండి నమ్మిక గురించి. భయపడొద్దు. ఎందుకు భయపడాలి? భయం అనేది ఏమని, ఏది వస్తుందో అంటే ప్రవచనాత్మకంగా, ప్రవచనాలు ఏంటని చెప్పినా ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది వెళ్తుంది. చూడండి, దేవుడు ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు, ఇల్లు కట్టేస్తావు అంటే నమ్మరు. కొడబడిన నాకు వచ్చే వారం పెద్ద ప్రమాదం జరిగితే జాగ్రత్త. అమ్మ ఎప్పుడు, ఏ రోజు, అప్పుడు అని బయటికి వెళ్ళాను, అమ్మో అది నిజమేలే, ఇది జరుగుతుందిలేమో అని. ఎవడి భయం ప్రవచనంగా పనిచేస్తుంది మనిషి జీవితంలో. భయం ఫ్రీగా మార్చబడుతుంది. భయం ఏం చేస్తుంది చెప్పనా, అగ్నిగుండములను తీసుకుని వెళ్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారు, అవిశ్వాసులు అందరూ మండుచున్న అగ్నిగుండములో పడవేయబడతారు, ఇది 2వ మరణం అని చెప్పి రిజర్వేషన్ చేసుకుని వచ్చింది ఒక గుంపు వారు. ఎవరంటే పిరికివారును. ఎవరాలో పిరికివారు అంటే ఎవరు? భయపడేవారా, భయం లేనివారా? భయపడేవారు. చూడండి, భయం గురించి 3 విషయాలు చెప్పాం. భయం ప్రవచనంగా ఉంటుంది, అంటే ఏది జరుగుతుందో అదే వచ్చేసింది. రెండోది, ఆయుష్కాలాన్ని క్షీణించి ఉరిగా మార్చబడుతుంది. సామెతలు 29:25 బట్టి. ఇప్పుడు నేను చెప్పాను ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో ఆ చివరిలో మండుచున్న అగ్నిగుండములో పడవేయబడదురు, ఇది 2వ మరణం అని చెప్పి కొంతమంది గుంపు నుంచి పిరికివారు అనే మాట చెప్తారు. దేనికి అంటే మనుషులకి, తల్లిదండ్రులు భయపడకూడదని చెప్పట్లేదు, కానీ మన దేవునికి భయపడితే మనం చూసి అందరూ భయపడేట్లుగా దేవుడు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునే గాక. చేతులు ఎత్తి చెప్దామా గట్టిగా, హల్లెలూయా. ఏ రోజునైతే యోసేపు దేవునికి భయపడ్డాడో, రాజనగరంలో టీవీగా నడిచి 2 సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష అనుభవించిన ఆ జైలు గదిలో దాటుకుంటూ వచ్చి ప్రధానమంత్రి స్థానంలో నిలిచాడండి యోసేపు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి, గ్రహించాలి. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునిగా. చేతులెత్తి చెప్పండి గట్టిగా, నమ్మిక మాత్రం ఉంచు. కనుక దేవుని బిడ్డలారా, భయాందోళన, భయం కంపితలే, భయభీతలే అనే మాటలు మనం చూస్తాం. చాలా భయపడ్డాడు. అంతెందుకండి, మనం ఏదో ధ్యాసలో ఉంటాం. వెనక నుండి వచ్చి అంటారు, అమ్మ భయపడ్డానమ్మా అంటారు. భయం అనేది కొంచెం ఏదో పరధ్యాసగా ఉన్నప్పుడే కొంచెం భయపడి తప్పు అని ఊసుకుంటాం. నోట్లో ఉన్నమ్మంత కింద మనం అనుకే ఊసుకుంటూ ఉంటాం. కనుక నా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సకల భయాలన్నిటి నుండి వీధుల కలిగజేసిన సంతోషం. హల్లెలూయా. భయములను తొలగించే నక్షత్రం వలె ప్రకాశించే సంతోషం. హల్లెలూయా. భయము తొలగించే జ్ఞానులు కూడా తల వంచి వాళ్ళ హృదయం అనే పెట్టెలు విప్పి బంగారము, బోలము, సాంబ్రాణిని సమర్పించి పూజించారు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, నిశ్చయముగా
సర్వశక్తి కలిగిన దేవుడు. వారు ఆ నక్షత్రం చూచి ఇంటిలోనికి వచ్చి మరియాను శిశువును చూచి శిశువు ఎదుట సాగిలపడి పూజించి వారి పెట్టెలు విప్పి బంగారమును బోలమును సాంబ్రాన్ని సమర్పించడాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయం 9, 10, 11 వచనంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. భయములో నుండి విడుదల కలగాలి, భయాందోళన నుండి విడుదల చేయాలంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నత కార్యాలు చేయబోతున్నాడు. దేవుని స్తోత్ర. చేతులు ఎత్తేద్దాం గట్టిగా హల్లెలూయా. యోసేపు దేవునికి భయపడలేదు కనుక కరువు కాలంలో అన్నలకు అన్నం పెట్టి, అరే అన్నలారా నన్ను కుంటలు వేసి పడేస్తారా, మనం యోసేపు స్థానంలో ఉన్నాం అనుకో, ఉపవాస ప్రార్థన చేసుకున్నా మళ్ళా నువ్వు రావాలని. దేవుని స్తోత్ర. ఇంకొకరు అంటారు, ఏ ముఖం పెట్టుకుని వచ్చామమ్మ నన్ను కొట్టి, ఇప్పుడు ఏమనుకున్నా తిప్పుకుంటూ వచ్చావా, చేతులు ఊపుకుంటూ వచ్చావా? నా దేవుడు గొప్ప దేవుడు, నిన్ను నా చేతికి అప్పగించావు, నన్ను 3 దెబ్బలు కొట్టా, నీకు దానికి డబలుగా 3 9 కొడతా నిన్ను అంటావు. దేవుని స్తోత్ర. యోసేపు దేవునికి భయపడ్డవాడు కనుక, అందుకనే ఆదికాండం 43వ అధ్యాయము 10వ వచనం ఉంటుంది. ఏమిటి? నేను దేవునికి భయపడ్డవాడిని, మీరు బ్రతుకున్నట్లుగా, నేను దేవునికి భయపడేవాడిని, మీరు బ్రతుకున్నట్లుగా ఇట్లా చెయ్యండి, ఇట్లా చెయ్యండి అని ఒక్కొక్క మాట అన్నలకు చెప్పాడండి. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించు. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు యోసేపు ఎప్పుడైతే దేవుని భయపడ్డాడో ఐగుప్తు దేశానికి 2వ రథం మీద ఎక్కించి మెడలో బంగారు గొలుసు వేసి చేతిలో ఉంగరం పెట్టి, ఏమండి, సకల దేశపు రాజులందరూ యోసేపునకు వందనం చెప్పి జయము కలుగునగాక, జయము కలుగునగాక అని ఆర్భాటించారండి. దేవునికి మహిమ కలుగునగాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. చరిత్ర గ్రంథంలో హేరోదు రాజు ఎంత క్రూరుడు అంటే, అయ్యా రాజుగారు, హేరోదు రాజు, నీ తర్వాత నీ కొడుకును పుట్టే కుమారుడు రాజు అవుతాడని చెప్తే ఎంత క్రూరుడంటే హేరోదు రాజు గర్భముతో ఉన్న తన భార్య యొక్క కడుపుని కాళ్ళతో త్రొక్కి ఆ శిశువుని చంపిన భయంకరమైన క్రూరత్వం కలిగిన వాడు హేరోదు. అందుకనే రాజు నేనే ఉండగా, వీరుణ్ణైనా సూర్యుడినైనా, సురాతి సూర్యుడినైనా, వీరాతి వీరుడైనా నేనే ఉండాలి, ఎవరెక్కడా అన్నారు. చిత్త మహాప్రభు అన్నారు. దేని స్తోత్ర. రాజాది రాజా, హేరోదు రాజా, చెప్పిన చాలే, ఎవరెక్కడ 2 సంవత్సరాల నిండిన శిశువులందరినీ చంపండి. మొదటి క్రిస్మస్ రక్తం ఏరులై పారిందండి. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆనందిస్తున్నామంటే ఆ క్రిస్మస్ శుభవేళ భయములో నుండి విడుదల చేయడానికి, భయములో నుండి విడిపించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడిగా, కుమారుడిగా, నక్షత్రంగా, జ్ఞానులు ఆరాధించేటట్లుగా, మరియమ్మ తల్లి ప్రభుని స్తుతించినట్లుగా ఈ దాసురాలు ఆయన సర్వోన్నతుడైన దేవుని యందు ఆనందించుచున్నదన్న మరియమ్మ తల్లి ఆరాధించింది. గొర్రెల మేపుకునే గొర్రెల కాపరులు కూడా ప్రభుని ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. ఏమండి, దేవదూతలు కూడా దిగి వచ్చి, అదే లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని దేవదూతలు కూడా ఆరాధించారు. అందరూ ఆరాధించే ఆరాధనే క్రిస్మస్. ఆ క్రిస్మస్ శుభవేళ ఏమని చదువుతున్న ఏమైనా బిడ్డలారా, మీ చదువులలో, ఉద్యోగ ప్రయత్నాలలో, వివాహాలలో ఉన్న భయములన్నిటి నుండి విడుదల కలగడానికి క్రిస్మస్. హల్లెలూయా. చేతులు చెప్తాం కదా హల్లెలూయా. ఈ 8వ అధ్యాయం 50వ వచనంలో 2వ భాగం ఏంటంటే, భయపడదని చెప్పి నమ్మిక మాత్రం ఉంచు. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమాత్రం ఉంచు చెప్పండి, ఏమాత్రం? అమ్మిక కాదు, నమ్మిక మాత్రం ఉంచాలి. 27వ కీర్తన దావీదు భక్తుడు, దూతగా ఎక్కడ పోతున్నావు, చేతులు బాగా నిలుపుకుంది అన్న నువ్వేపా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.
27:13 సజీవుల దేశంలో యెహోవా దయను పొందుననే నమ్మకం లేని ఎడల నేనేమైపోతాను. సజీవుల దేశములో యెహోవా దయను పొందుననే నమ్మకం నాకు లేని ఎడల, దేవుని నమ్మకం మాత్రం ఉంచమన్నాడు. ఏ సందర్భంలో ఏం చెప్పాడు? మనలాగా చక్కగా సంతోషంగా ఆనందం ఉన్నదా? 27వ కీర్తన మొదటి చరణంలో ఏమిటంటే, నా శరీర మాంసం తినుటకే, 2వ చరణం, నా శరీర మాంసం తినుటకే. ఏ మాంసం అమ్మా? క్రిస్మస్కి అన్నీ అయిపోయినాయి. దావీదికి ఎంత బాగుంటుందో రక్తం. ఎందుకంటే చెయ్యి నిప్పుతుంటే ఏమిటి, ఎంతమంది సమాధానం చెప్తున్నాడు? క్రిస్మస్కి బాగా బట్టలు కుట్టించుకుంటారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు చెయ్యి కత్తి పట్టుకుంటుందంటే 10,000 మంది సమాధానం చెప్తాడండి. ఎన్ని వేల మందికి? నోరు చెప్పండి, ఎన్ని వేల మందికి? 10,000 మందికి. కొలాయి దగ్గర 10 మందికి చెప్తావు నువ్వు సమాధానం. కానీ దావీదు యుద్ధ రంగంలో ఆరితేన వాడు, యుద్ధ నేర్పరతనం కలిగిన వ్యక్తి. మరి అంత నేర్పరతనం ఉంటే ఈయనకి ఎంత, ఆయన రక్తం ఎంత బాగుందో, ఎంత టేస్ట్గా ఉందో అనుకున్నాడో తెలియదు. నా శరీర మాంసం తినడకే దుష్టులు నా మీదకి లేచినప్పుడు, నా శరీర మాంసం తినడకే దుష్టులు నా మీదకి లేచినప్పుడు నేను భయపడను. నరమాత్రానికి నేను ఎందుకు భయపడతాను? ఐ డోంట్ కేర్ అన్నాడు. దేవుని స్తోత్రం. చేతులు చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎందుకు భయపడతా? ఎందుకు భయపడతాను? ఎందుకు భయపడతానంటే, అది 27వ కీర్తన 10వ చరణంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా యెహోవా నన్ను చారదిస్తాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోతారు, యెహోవా నన్ను చారదిస్తాడు. ఆయన నన్ను కలుగు చేస్తాడు. ఆ ముందు కీర్తనలో, అంటే 26వ కీర్తనలో మొదటి చరణం 2వ భాగంలో ఏముంటుందంటే, ఏమయూ సందేహింపకుండా, చదవమాట, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు మన సందేహం కలుగుతా, మమ్మీ ఇస్తావా, రేపు ఇస్తావా, సందేహంగా. డబ్బులు క్రిస్మస్ సీజన్ కదా, ఏ సంవత్సరం ఉందా లేదా, ఈ ముఖంతోనే వెళ్ళాలా, ఇంకో ముఖం తగ్గించుకోమ్మా. దేవుని స్తోత్రం. ఇంకో డ్రెస్సు అందరు కూడా కనీసం 2 లేదా 3 లేదా. ఏమీ సందేహం ఉండకుండా నేను యెహోవా యందు నమ్మక ఉంచాను. అట్లా నమ్మక ఉంచడం ద్వారానే దావీదు బలమైన శౌర్య పరాక్రమ క్రియలను చేసి దేవునికి హృదయానుసారుడిగా మార్చబడ్డాడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాలి. మొదటి చెప్పాను, భయము మన జీవితాల్లో దేవుని ప్రవచనంగా నెరవేర్చి దేవుని కార్యాలని మనం చూడకుండా చేస్తాం. భయం మన జీవితాల ఆయుష్ని క్షీణించేటట్లుగా చేస్తుంది. భయము మండే మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తుంది. రే తెల్లడా మాట్లాడు, అగ్నిగుండంలో వేస్తుంది. బొమ్మ పెట్టినట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అగ్నిగుండంలో పారవేస్తారు. అదే నమ్మకం ఏం చేస్తుంది చెప్పనా, మన శరీర మాంసాన్ని తినడానికే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదివారం పూట అబ్బర మాంసం కాదు, పొట్టేల మాంసం కాదు, చేప మాంసం కాదు, శరీర మాంసం తినడానికి. ఏమిటి, ముసలాంకి తోచుబాటు కాకపోతే అమెరికా నుండి ఒక మంచి పక్షిని తీసుకొచ్చాడంట. 6,000 మాటలు 300 పాటలు పాడేదాన్ని. మా అమ్మకి కొంచెం టైంపాస్ అవుతుంది అని చెప్పి వారం రోజులు తను బిజీగా ఉండి, వారం రోజుల తర్వాత అమెరికాలో మనకి ఇప్పుడు రాత్రి అయితే ఇప్పుడు పగలు కదా, ఆయన పగలు పూట చేస్తే రాత్రి ఇక మొత్తం మీద ధైర్యం చేసి ఎక్కువ మిడ్ నైట్ కాకుండా అక్కడ కొంచెం పగలు ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇక్కడ మనకి అప్పుడెప్పుడు చీకటి పడుతుంది అనమాట. అప్పుడు ఎత్తింది, మమ్మీ బాగున్నావా? బాగున్నానయ్యా. ఏం చేస్తున్నావు, ఏంటి సంగతులు అన్నాడు. అది పెద్దోడు ఇట్లా, చిన్నాడు ఇట్లా ఉన్నాడు, తాత ఇట్లా ఉన్నాడు, మా నాన్నమ్మ ఇట్లా అన్నీ చెప్పిన తర్వాత 10 నిమిషాల తర్వాత, మరి నేను పంపించిన పక్షి ఎట్లా ఉంది అన్నాడంట. దేవుని స్తోత్రం. ఈ ముసిలది భలే టేస్ట్గా ఉందిరా అబ్బాయి అన్నదంట. అంటే
ముసిలు కోసేసి ఏమిటి ఫ్రై చేసుకుని మసాలా వేసేసి అన్నీ చేసి భలే టేస్ట్గా ఉందండి ఆయన. తినేసావా? మరి తినపోతే ఏం చేస్తాం అబ్బాయి అన్నారంట. అది ఎంతో విలువ పెట్టి 600 మాటలు 300 పాటలు పడుతుంది ముసలిదానా, తినేసావా? చూడండి, మనకు విలువైనటువంటి సమయాన్ని కూడా మన చేతులారా తినేస్తున్నటువంటి సమయం. దేవునికి మన నమ్మిక ఉంచాలి. దేవుని స్తోత్రం. 115వ కీర్తన 11వ చరణంలో ఏముంటుందంటే, యెహోవా భక్తులారా ఆయన యందు నమ్మిక ఉంచుడి. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా భక్తులారా, దాన్ని ఒక మాట చెప్పుకుందాం. క్రిస్మస్ చేస్తూ సెమీ క్రిస్మస్. ఏ క్రిస్మస్? సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, ముసలోళ్ళ క్రిస్మస్, డాక్టర్ల క్రిస్మస్, ఏంటి అటు ఇటు కానవాల్స్ క్రిస్మస్. మన జరిగింది 300 మంది ఇజ్రాయలు అందరు కలిసి, దానికి ఒక నాయకురాలు దేవుని దైవాల వాళ్ళు కూడా మారి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగినగా చేతులు చెప్తాం కదా, హల్లెలూయా. వాళ్ళందరికీ నాయకురాలు అంజలి అనే ఒక సహోదరి ఉంది. ఆమె మారి 300 మంది ఇజ్రాయిల్తో క్రిస్మస్ చేశారు. ఒక సేవకులు అందరు కలిసి, మంచిది. అన్ని క్రిస్మస్ చేయొచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క ముఖ్య కేంద్రం కూడా చేసుకుంటే ఆ క్రిస్మస్ పర్వదినాన 10 మందికి సువార్తను ప్రకటిస్తే, 10 మందికి మనకు దేవుడైన ఏదైనా ఆశీర్వదిస్తే, వారికి చేతునిస్తే, సహకారం చేస్తే, ఆర్థికంగా కానీ కొన్ని విషయాలు తోడ్పడితే, నీ జీవితంలో చూడండి చరిత్ర క్రిస్మస్ అని. మన చరిత్ర ఏంటంటే ఆ క్రిస్మస్ శుభవేళ కొంతమందినైనా దేవుని మాటలు చెప్తే అది మన చరిత్ర. హల్లెలూయా. చేతులు చెప్తే హల్లెలూయా. కొంతమంది అయినా ఈ వెలుగులోనికి నడిపిస్తే, దేవుని మాటలు చెప్పి దేవుని యొక్క లోకపు మొత్తులో నుండి, పాపపు మొత్తులో నుండి, లోకపు ఎత్తులో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నడిపిస్తే, అది ఉన్నతముగా మన జీవితం ఆశీర్వదించబడతాయి. నమ్మిక ఉంచాడు దావీదు భక్తుడు. మహాబలర్జుడైన గొలియాతును సంహరించాడు. ఏమిటి? తను వెంటాడుతున్న సౌలుని చేతుల నుండి విడిపించబడ్డారు. ఒక్క మాట చెప్ప ముగిస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో నమ్మకముగా ఉన్నాడు ఒక వ్యక్తి. నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెముల నమ్మకం ఉన్నావు గనుక నీవు అనేకమైన వాటి మీద అధికారిగా ఉండవు. చెప్పుల కొట్టని గట్టిగా గట్టి కొట్టండి. హల్లెలూయా. ఈ కొంచెముల నమ్మకం ఉన్నావు, బలా మిక్కిలి మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా అంటారు. కనుక ఈ రాత్రి వేళలో ఏమండి, నమ్మిక ఉంటే శత్రు ఎంతటి ఎత్తువాడినైనా సరే మట్టి కల్పించగలవు. నమ్మిక మనకుంటే కొంచెములో, నీ విశ్వాస జీవితం కొంచెం, నీ చేతుల కష్టాల జీవితం కొంచెం, నీ చదువు కొంచెం, నీ సొగసు సౌందర్యం సౌశల్యత కొంచెం, దాంట్లో నమ్మకముగా ఆ కొంచెములు ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేసి, అభివృద్ధిపరిచి, విశాలపరిచి, విస్తృతంగా మార్చి, దానిని శాఖోపశాఖలుగా విస్తరింపచేసి ఆ కొంచెంలోనే అనేకమైన వాటిగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. అటు ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన దేవుడితో దేవుడు నడిపించాలి. ఉన్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయాలి. కనుక నా దేవుని బిడ్డలారా, భయపడకుండా నమ్మకం మాత్రం ఆయనతో ఉంచితే స్వస్థత అయినా, ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, ఆధ్యాత్మికంగా దేవునిలో ఉండే అనుభూతినైనా కలిగి ఉంటాం. ఆ క్రిస్మస్ శుభవేళ మనం పొందుకుంటాం. ఆ ఆశీర్వాదాలతో నింపబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం చేతులు పుట్టు. స్తోత్రం. వాక్యపు వెలుగులో నడిచేటట్లుగా, ఎదిగేటట్లుగా, ఫలించే ద్రాక్ష వలివెలే మార్చబడినట్లుగా, ఆయన బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు వెలిగి ఎదిగేటట్లుగా, ప్రజ్వలించే జ్యోతుల వెలి ప్రకాశించినట్లుగా, ప్రకాశమైన దివ్యమైన దివిటి వెలిగేటట్లుగా చేతులు పుట్టు స్తోత్రం చెప్పండి.
ఆ బిడ్డల కుటుంబానికి తల్లిదండ్రులకు పరలోక తండ్రి అయిన యేసయ్యకి ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులైనటువంటి తండ్రులైన దైవ సేవకులకి నమ్మకంగా యథార్థంగా ఉండేటట్లు స్తోత్రాలు చెల్లించుదాం. రాబోతున్న 2025 సంవత్సరంలో ఒక చక్కని విశాలమైనటువంటి స్థలంలో మందిరం కట్టబడినట్లుగా స్తోత్రం. ఈ వారంలో బుధవారం జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన ఆశీర్వాదకరంగా మార్చినట్లు స్తోత్రం చెల్లించుదాం. 27, 28, 29 సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన పండుగలు పండుగ వలె జరిగి 3 రోజులు ఆయన సన్నిధిలో మనసారా ఆయనలో గడిపేటట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. విశ్వమంతా క్రిస్మస్ ఆరాధిస్తున్నటువంటి వారు ఆచారబద్ధంగా కాకుండా ఆత్మ సంబంధంగా ఆరాధించుకుని క్రిస్మస్ శుభవేళ అనేకులు వెలుగులో నడిపించబడి మిక్కిల బైబిల్ నుండి విడుదల కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. అన్ని తరగతుల వారు, అన్ని వయస్కుల వారు, అన్ని జాతుల వారు, ఏ చదివిన వారైనా చదవలేని వారైనా, అటు మరియమ్మ తల్లి ఆరాధించింది, గొర్రెల కాపురులు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు, దేవదూతలు ఆరాధించారు. అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో, మలనాటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా అందరూ ఆ పాఠముతో ప్రభువుని వాక్య ఆధారంగా ఆరాధించేటట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. దీని కొరకు ప్రోత్సహించి సహకరించినటువంటి బిడ్డలని, వారి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రం చెల్లించుదాం. ఆరంభం మొదలుకొని ముగించినంత వరకు ఆయన అధిపతిగా, అధ్యక్షుడిగా, కార్యనిర్వాహకుడుగా, ఆలోచనకర్తగా ఉండి నడిపించినందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి 2 చేతులకు స్తోత్రం చెల్లించుదాం. ఈ గ్రామంలో ఉన్న, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ సంపూర్ణమైన రక్షణ ఆనందించి నిజంగా శుభోదయంగా మార్చబడి ఈ క్రిస్మస్ లో ఉన్న భయము నుండి విడుదల, రోగము నుండి స్వస్థత, నక్షత్రం వాళ్ళు వెళ్ళే దేవుని వాక్యము ద్వారా వెలుగేటట్లుగా రక్షణ ఆనందం కలిగినట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నాథునికి, త్రియేక దేవునికి 2 చేతులు స్తోత్రం చెప్దాం. ప్రేమాపూర్ణుడమైన తండ్రి, పరిశుద్ధుడా, నిత్య ఆశ్రయ దుర్గమ, నీకు వందనాలు. ఈ శుభవేళ, ఈ క్రిస్మస్ శుభవేళ, ఆనందమాసమైనటువంటి ఈ ఆనంద గడియలలో నిజంగా మా కొరకు చిన్న శిశువుగా, కుమారుడిగా మాకందరికీ మీరు అనుగ్రహించబడ్డారని, నా దేవా, రాత్రి వేళ మందను కాల్చుకుంటున్నటువంటి గొర్రెల కాపురకు దూత కనిపించినప్పుడు మిక్కిల భయంతో, ఈ సంవత్సరంలో ఏ విషయాలు మిక్కిల భయము నీ బిడ్డలో ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆ భయము నుండి విడుదల కలిగి నిజమైన క్రిస్మస్ హృదయములో భయముల నుండి విడుదల కలుగునుగాక, నిజమైన వెలుగు కలుగునుగాక. ప్రవచనాత్మకంగా భయము ఉండకూడదు నాయన. భయము నుండి విడుదల కలిగి ప్రవచనాత్మకమైన ఆశీర్వాదాలు పొందాలి. జీవితాన్ని క్షీణించి, ఆయుష్ క్షీణించే భయముల నుండి విడుదల కలగాలి. మనుషుని అగ్నిగుండముల నుండి పడదయపడుతున్నటువంటి ఆ భయముల నుండి విడుదల కలగాలి. నీకు భయపడి, నీ వాక్యాలకు భయపడి, నీ సన్నిధానికి భయపడి ఫలించిన కొమ్మ వలె మార్చబడని ఈ సేపు వలె ఆశీర్వదించబడుదురుగాక. యేసు వలె నీ బిడ్డలు వాక్యములు ఫలించుదురుగాక, అన్ని విధాలుగా ఫలించుదురుగాక, ప్రార్థనలు వికసించుదురుగాక, ప్రార్థన సుకుమాలుగా, విద్య సుకుమాలుగా మార్చబడుదురుగాక. నా తండ్రి, నీ స్తోత్రం. పెద్దలను, చిన్నలు, యవన బిడ్డలని, హృదయపూర్వను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నమ్మిక ఉంచుల ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని, నమ్మిక ఉంచుల ద్వారా అనేకమైన వాటి మీద అధికారులుగా నిలబడే దీవెన, నీ రాకడకు ఎదురు చేసే ధన్యత ప్రసాదించమని, ఆ సమయ క్రిస్మస్ శుభవేళ ఆరంభమును ముగించినంత వరకు సమస్తం ఆశీర్వాదకరంగా మార్చమని, ఏర్పాటు చేసిన కుటుంబాన్ని నూరంతులుగా ఆశీర్వదించు. తిరిగి ప్రయాణాన్ని సన్నిధి తోడయించి నడిపించి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ చుట్టుపక్కల ప్రాంతం అందరికీ నిజమైన ఆనందం మీ ద్వారా, నీ వాక్యం ద్వారా
నీ సన్నిధి సౌలభ్యత ద్వారా కలిగేటటువంటి సహాయం చేయి. పాపం నుండి, శాపం నుండి విడుదల కలిగి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, భయం నుండి విడుదల కలగచేయండి. ఘనత, మహిమ, ప్రభావమును మీకే చెల్లిస్తూ నజరేయుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, సమాధానం ఈ క్రిస్మస్ శుభవేళ విశ్వమంతా, ప్రపంచమంతా ఆరాధన చేసుకున్న దేవుని బిడ్డలకి సకల భయములను విడుదల కలిగజేసే యేసయ్య కృప మనకును, దూరం నుండి ఆయన మాటలు విన్న వారికి, ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకుంటున్న వారికి, ఈ గుడిని ఏర్పాటు చేసుకున్న వారికి, మన వలె ప్రార్థిస్తున్న సకల కొరకు పరుషులందరికీ ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. సిద్ధం గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే కాదు, నీళ్లు, మంచి నీళ్లు, వాటర్. తర్వాత 26 కూడా తినండి, 27 తిన్నారంటే అరగదు, జాగ్రత్త, ఉపవాసం ఉండండి. అలే